ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ప్రియ ఆత్మబంధువులందరికీ, భగవత్స్వరూపులైన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలుడు. శ్రీ భగవాన్ మంగళాశీస్సులు. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపహా. అనగనగరాగమతిశయిల్లుచుండు తినగ తినగవేము తీయనుండు సాధనమ్న పనులు సమకూరు త్వరలోన విశ్వదాభిరామ వినురవేమా. సమస్త విశ్వమును సృజించి పరిపోషించి తిరిగి లయింపజేసే సచ్చిదానంద పరమాత్మ సర్వదా నీకు జయమంగళమగుగాక. ఆత్మయోగి వేమన మనవిని కొంచెం ఆలించుము. పాడగా పాడగా రాగం అనేది మనస్సును రంజింపజేస్తూ ఉంటుంది. అలాగే వేము అనగా చేదు వేపాకు సైతం తినగా తినగా ఔషధమై వ్యాధి నివారణం అవుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. ఈ విధంగానే చేసే కొద్దీ అభ్యాసం శక్తివంతమై ఎట్టి పనులైన వశమై ప్రయోజనకరములై దీపిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక జ్ఞాన సాధన చతుష్టయ సంపత్తి అత్యావశ్యకమని ఈ పద్యంలో భగవానుడైన వేమన సూచిస్తున్నాడు. మాటి మాటికి పదే పదే సంగీత జ్ఞానాన్ని రాగాలను అభ్యసించే వాళ్ళు పాడగా పాడగా వాళ్లకు రాగస్వరలయాలు క్రమంగా లక్షణయుతంగా తెలియబడి ఆరోహణము అవరోహణము సులభంగా గ్రహించగలిగే రాగాలను ఏ ఏ స్థానములు ప్రాణములు ఆయా స్థానములను అనుసరించి రాగం నిలిపి మెలకువతో పాడితే అది శ్రావ్యముగా ఉండి పూర్ణమైన ఆనందాన్ని అనుభవించడానికి వీలుంటుంది. వినేవాడు చాలా ఆనందంగా ఉంటాడు. కాబట్టి సాధనలో అవకతవకలు పాటింపకుండా సరళలేఖన వలె సాధనను మధ్యలో భంగమునీయకుండా దినదినాభివృద్ధి నుండి అభ్యాసవశం చేత సాహితీ సంగీతాలను గానం చేయడంలో ఎంతయో ఎడతెగనటువంటి కుంటుపడనటువంటి పరిశ్రమ ఉన్నదని ఈ అనగరాగం అతిశయిల్లుచునుండు అనే తొలిపాదంలోనే తీవ్రమైనటువంటి సంగీత పరిశ్రమ దాని యొక్క నిగూఢత్వం బయలుపరిచాడు. స్పష్టమైంది. సరిగమ పదని షడ్జమ ఋషభం షశ్రుతి, మరి సాధారణ అంతర్గాంధార మంధరాలు, మరియు పంచమము శుద్ధ దైవతము, సాధారణ దైవతము, కాకలి నిషాదము, కైసిక నిషాదము, మరి క్రింది పంచమము నుండి తారస్థాయి పై పంచమం వరకు శుద్ధంగా, అంటే మేళకర్త రాగాలు, జన్యరాగాలు, శుద్ధ మధ్య ప్రతిమధ్య రాగాలు అని సంగీతంలో ఎన్నో
విభాగాలు ఉన్నాయి. కావున ఈ పద్ధతులు, రీతులు సంగీత సాధకులకు నిత్యమైన అనుభవమే, అంటే ఎల్లప్పుడూ జరిగేవే. అలాగే మొదటిసారి తిన్నప్పుడు రుచి దగ్గరికి కొంచెం చేదనిపించినా మెల్లమెల్లగా తినగా వేము యొక్క స్వభావాలు ఏది ఔషధ ప్రక్రియ వలె అమృతోపమానమై క్రమంగా జీర్ణించుకొని ఆనందించడానికి సాధ్యమవుతుంది. ఇలానే నిరంతర సాధన ప్రక్రియలు కొనసాగిస్తూ ఎట్టి కార్యాలనైనా స్వానుభవానికి తెచ్చుకొని ఆనందాన్ని అనుభవించవచ్చు అంటాడు వేమన. ఇటు సామాన్య చర్యలకే ఎడతెగని పరిశ్రమ, ఓర్పు, నేర్పు అవసరమై ఉండగా పరబ్రహ్మ సంబంధమైన బ్రహ్మ విద్యకు, తద్విద్యా సంపాదనకు సైతం ఇట్టి అభ్యాస వైరాగ్యాలే అసలు సిసలైన లాభాన్ని, కళ్యాణాన్ని చేకూరుస్తాయి. ఇలా అనడంలో ఏమాత్రము సంశయించవలసిన పని కానీ అతిశయోక్తి కానీ లేదు అని ఈ మహాయోగి వేమన ఈ బ్రహ్మ విద్యను పొందడానికి కావలసినటువంటి సాధన అత్యంత ఆవశ్యకమని చెప్పడం ఈ పద్యంలో కనపడుతున్నది. భగవంతుడు భగవద్గీతలో కూడా ఇదే విషయాన్ని ప్రతిపాదించి చెప్తాడు అర్జునుడికి. అర్జునుడు అంటాడు, చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అని 6వ అధ్యాయంలో ఆత్మ సంయమ యోగంలో 14వ శ్లోకం భగవద్గీత అర్జునుడు ప్రశ్నిస్తాడు పరమాత్మను. అందుకు పరమాత్మ ఇంకా అంటాడు, అయ్యా చంచలము, మరి అతి ప్రమాదము, శక్తియుతము, అమితము, దృఢమవు మనంబు నిమేషమేని నిలువ దుష్కరమని దోచు నీరజాక్ష వాయువును గుప్పిటం బట్ట వలనపడునే అని అడుగుతాడు. అర్జునుడు మనశ్చాంచల్య విషయమే సంశయించి పరమాత్మను ఈ విధంగా ప్రశ్నించాడు. హే భగవాన్, ఈ నా మనస్సు మీదు మిక్కిలి చంచలమై ఉన్నది, మాటిమాటికి మధించే స్వభావం ఉన్నటువంటిది, ససేమిర బలయుతమై దృఢమై నిగ్రహించడానికి వీలు కాకుండా పోతున్నది, వాయువును గుప్పిట బట్టి ఉంచడం వలె మిక్కిలి ప్రమాదకరమై దుష్కరంగా ఉండి మరి సులువుగా లొంగనిదిగా ఉన్నదని మరి నాకు తెలియబడుతున్నది, దీనికి నివారణ మార్గం ఏమి అని అడుగుతాడు. అందుకు భగవంతుడు అని ఏ భగవానుడంత అర్జునునకు అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. సంశయము లేదు కౌంతేయ, స్వాంతము కడు చంచలము నిగ్రహించుట శ్రమమయైన సతము అభ్యాస వైరాగ్య సాధనముల నిలుపగా వశ్యమవు సుమ్ము నెమ్మదిగను. 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగమే 35వ శ్లోకం. బాహుబల సంపన్నుడు అయిన అర్జున విను, ఎవరికైనా మనస్సును నిగ్రహించడం గట్టి పరిశ్రమ లేదని నేను అనను. ఇందులోకి ఏమాత్రం కూడా సందేహం లేదు. కానీ దానిని అవశ్యం వశపరుచుకోవడం కష్టమే కానీ కష్ట సాధ్యమైనది మాత్రం కాదు. కుంతీ కుమార, అభ్యాస వైరాగ్యాల చేత ప్రయత్నపూర్వకంగా ఓర్పు, నేర్పు, విడువని విక్రమార్క సాధన, నిరంతరం కృషి, వీటి వలన నెమ్మదిగా మనస్సును అరికట్టి మానవుడు ఆత్మజ్ఞానమున అంటే గురూపదేశ దీక్షితుడై మహాత్ముడైన మాధవునిగా ఎదగవచ్చును. అంతటి కష్టమును కోర్చి సచ్చిదానంద పరబ్రహ్మ తత్వమును అందించడం కోసమే సాధనమున పనులు సమకూరు త్వరలోన అని సదమలాత్మయోగ సువిచార చరిత్రుడైన వేమన ప్రబోధించి ప్రవిమలమైన ఆచరణను ప్రతిపాదించాడు. ఆత్మబుద్ధిని
పెంచి అద్వైతామృతాన్ని మరి పూర్ణాద్వైత సత్యాన్ని ప్రేమించి అందుకోండి అని మాటిమాటికి ఉపమానోపమేయములతో విడువక ప్రబోధించటం వేమన్నకు అభ్యాసమైన పరిపూర్ణ వైరాగ్యానికి మరి నా నిరంతర నమస్సుమాంజలు సమర్పిస్తూ మీకు పాఠకులైన మీ అందరికీ, శ్రోతలైన మీ అందరికీ మరి భగవంతుని ఆకర్షించి చేర్చుకునే దివ్యాతి దివ్యమైన నవ్య శక్తి మరి వేమన్న కవిత యందు గాఢంగా ఉండి సామాజిక నీతి స్ఫూర్తి ఎల్లప్పుడూ ఎల్లడా అంతటా కనపడుతున్నది. స్వస్తి.